లోక్సభ ఎన్నికల్లో నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నిన్నటి వరకు తెలంగాణలో 554 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు 475 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా నిజామాబాద్లో 43 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మల్కాజ్గిరి, భువనగిరిలో 42 మంది చొప్పున నామినేషన్ వేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్, మహబూబాబాద్లో 15 మంది చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో కూడా రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇవాళ రేపు ఏపీలో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నిన్నటి వరకు 417 మంది ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. 2350 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నిన్నటి వరకు తెలంగాణలో 554 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు 475 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా నిజామాబాద్లో 43 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మల్కాజ్గిరి, భువనగిరిలో 42 మంది చొప్పున నామినేషన్ వేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్, మహబూబాబాద్లో 15 మంది చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఏపీలో కూడా రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇవాళ రేపు ఏపీలో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి వరకు 417 మంది ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేశారు. 2350 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.